వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నది చూసుకున్నాం. మొన్ననే జరిగిన పరిణామం ఆయన పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయటం, ఆ తర్వాతన దాని మీదన ప్రొసీడ్ కమ్మని కోర్టు ఆదేశించడంతో పోలీసు దర్యాప్తు, అందులో భాగంగా కృష్ణారెడ్డి స్టేట్మెంట్ తీసుకోవడం, ఆ రోజున లెటర్ని దాయమని చెప్పి సునీత నర్రెడ్డిల ఎవరైతే అల్లుడు రాజశేఖర రెడ్డి ఉన్నారో వాళ్ళు చెప్పారని, ఆ లెటర్ దాచిన దాన్ని అడ్డుపెట్టి తనని తన బిడ్డల్ని కూడా అరెస్ట్ చేస్తాం, జైల్లో పడేస్తాం, జీవితం నాశనం చేస్తామని బెదిరించి అవినాష్ రెడ్డి పేరు భాస్కర్ రెడ్డి పేరు చెప్పమన్నారని, అలా నేను అబద్ధం చెప్పలేను, అబద్ధం చెప్పుకుని పులివెందుల్లో తలెత్తుకు తిరగలేను అన్నందుకు కాను కాళ్ళ సందుల్లో కర్ర పెట్టి చితక బాదారని, చివరికి తన బిడ్డ పెళ్ళిని కూడా చెడగొట్టారని, ఇంకొక బిడ్డని ఉద్యోగం చెడగొట్టే ప్రయత్నం చేశారని, ఇంత హింసించిన టైంలో మీరే కదమ్మా ఇట్లా చేసి ఇట్లా ఎందుకు మోసం చేస్తున్నారని తను ఆవేశపడుతుంటే, ఆ టైంలో నర్రెడ్డి కూల్ అని ఆపుతుంటే, అతను కనుక ఇరికించకపోతే ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని సునీత చెప్పారని ఇదంతా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాని ఆధారంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఈ కేసుని వీళ్ళతో కలిసి అంటే సుధా సింగ్ దర్యాప్తుని పక్కదోవ పట్టించి కొత్త కోణంలో అవినాష్ రెడ్డిని ఇరికించేందుకోసం కృష్ణారెడ్డిని పావుగా వాడటానికి ప్రయత్నించారు అంటూ కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగిపోయింది. ఇటు నర్రెడ్డి వాళ్ళ భార్య సునీత ఇద్దరు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, అది విచారణకు రాబోతుంది. ఈలోపు కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో వచ్చేటప్పటికి దాని మీదన 4వ తారీఖు అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ వేసి ఇంకా దీంట్లో మరికొంత విచారణ చేయాల్సి ఉంది రామ్ సింగ్ని వీళ్ళందరినీ అని చెప్తే, అది కూడా చేసి 4వ తారీఖుకి నివేదిక ఇవ్వమని కింద కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? హైకోర్టు ఒప్పుకుంటుందా? హైకోర్టు క్వాష్ చేస్తుందా? లేకపోతే విచారణ చేయండి, అరెస్ట్ మాత్రం చేయొద్దని చెప్తుందా? ఏంటనేది చూడాలి.